Mother bird and her two young ones lived in a forest. The mother was killed in a storm, and the young birds were separated each other. ఒక మదర్ బర్డ్ ఒకటి ఉంది, ఒక తల్లి పక్షి అనేది ఉంటదన్నమాట. అది పాపం స్టార్మ్ పెద్ద తుఫాన్ రావడం వల్ల చనిపోయింది. ఆ చిన్న పక్షులు రెండు, తల్లి లేని పక్షులు ఏమవుతాయి, ఇంకా సపరేట్ అయిపోతాయి కదా. అలా ఆ తుఫాన్లో రెండు పక్షులు విడిపోయినాయి. ఈచ్ ఫౌండ్ ఏ డిఫరెంట్ హోమ్. అవి రెండు కొంచెం పెద్ద అయిన తర్వాత వేరు వేరు ఇళ్లలో కనిపించినాయి అనమాట. ఒకే చోట అయితే పెరగలేదు. దాని గురించి మన ఈ లెసన్ ఫస్ట్ పార్ట్ ఉంది. దేర్ వాన్స్ లివ్డ్ ఏ బర్డ్ అండ్ హర్ టూ న్యూ బోర్న్ బేబీస్ ఇన్ ఏ ఫారెస్ట్. దేర్ వాన్స్ లివ్డ్ ఏ బర్డ్ అనగనగా అని స్టోరీ ఎప్పుడైనా మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం కదా, అలాగనమాట ఇది కూడా. అనగనగా ఒకప్పుడు ఒక బర్డ్ ఉండేది, దానికి రెండు పక్షులు ఉన్నాయి, చిన్న పక్షులు, బేబీ బర్డ్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. దే హ్యాడ్ ఎ నెస్ట్ ఇన్ ఎ టాల్ shady tree and there the mother bird took care of her little ones డే అండ్ నైట్. ఆ తల్లి పక్షి ఆ రెండు చిన్న చిన్న పక్షుల్ని పాపం చాలా జాగ్రత్తగా పగలు రాత్రు కాపాడుకుంటూ వాటికి కావాల్సిన ఫీడింగ్ అనేది ఇస్తూ ఉంటది అనమాట. వన్ డే దెర్ వాజ్ ఎ బిగ్ స్టార్మ్. దేర్ వాజ్ థండర్స్, లైట్నింగ్ అండ్ రైన్ అండ్ ద విండ్ బ్లూ డౌన్ మెనీ ట్రీస్. ద టాల్ ట్రీ ఇన్ విచ్ ద బర్డ్స్ లివ్డ్ ఆల్సో కేమ్ డౌన్. The big heavy branch hit the nest and killed the bird. పాపం ఏమైందంటే పెద్దగా ఒకరోజు గాలివాన వచ్చింది, పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్కి ఆ నెక్స్ట్ ఎక్కడైతే ఆ గూడు ఉందో, ఆ బర్డ్స్ గూడు ఉందో, ఆ గూడు కూడా కింద పడిపోయింది. ఆ పడిపోయినప్పుడు ఏ బిగ్ హెవీ బ్రాంచ్ హిట్ ద నెక్స్ట్ అండ్ కిల్ ద బర్డ్. Fortunately for the baby birds, the strong wind blew them away to the other side of the forest. అదృష్టవశాత్తు ఏమైందంటే ఆ చిన్న పక్షులు ఉన్నాయి కదా, విండ్ మంచి గాలి తుఫాను ఏమేం చేసిందంటే ఆ గాలికి ఎగిరి దూరంగా పడిపోయినాయి. వన్ ఆఫ్ దెమ్ కేమ్ డౌన్ నియర్ ఏ కేవ్ వేర్ ఏ గ్యాంగ్ ఆఫ్ రాబర్స్ లివ్డ్. ఒక పక్షి, ఆ రెండు పక్షుల్లో ఒక పక్షి ఎక్కడ పడిందంటే ఎక్కడైతే దొంగలు గుహల్లో ఉంటారు కదా, ఆ గుహలకి దగ్గరగా వెళ్ళి పడిపోయింది. ద అదర్ ల్యాండెడ్ అవుట్ సైడ్ ద రిషిస్ ఆశ్రమ్ ఎ లిటిల్ డిస్టెన్స్ అవే. ఇంకో బర్డ్ ఎక్కడ పడిందంటే అది కొంచెం దూరంగా, రిషి ఆశ్రమం ఉంటది కదా, ఆశ్రమాల్లో ఋషులు ఉంటారు కదా ఫారెస్ట్ లో, అలా ఆశ్రమం దగ్గర ఇంకో బర్డ్ పడింది అనమాట.